ఇప్పుడు ఈరోజు చెమక్క ఎవరు సార్? చమక్ అంటే ఇన్సిడెంట్, గుర్తులు, జ్ఞాపకాలు, ఇన్సిడెంట్స్, అందులో ఉండేటటువంటి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎంజాయ్ చేయటమే. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేటప్పుడు గుణశేఖర్ గారు కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేవాళ్ళు. మా ఇద్దరం కొన్నాళ్ళు రూమ్మేట్స్వి. అవును, కొన్నాళ్ళు రూమ్మేట్స్వి. తర్వాత నేను రూమ్ మారాను. రూమ్ మారిన తర్వాత మాకు బడ్డింగ్ స్టేజ్, అప్పుడు ఎర్లీ స్టేజ్ అనమాట. సినిమా వెతుక్కుని కాలక్షేపం చేసి మరొక సినిమా వెతుక్కుని కాలక్షేపం చేసేటటువంటి రోజులు, తిన్న రోజులు ఉన్నాయి, తినని రోజులు ఉన్నాయి. అటువంటి రోజుల్లో జరిగినటువంటి ఒక గమ్మత్తైన సంఘటన, గుణశేఖర్ గారు కూడా ఏమనుకోరు, నాకు మంచి మిత్రుడు. ఒకరోజు నేను విశ్వనాథ్ గారి దగ్గర పనిచేస్తుండేటప్పుడు నైట్ షూటింగ్ జరిగింది. ఆ నైట్ ఎఫెక్ట్లో తీయాలి ఆ సీను. జనరల్గా విశ్వనాథ్ గారు నైట్ షూటింగ్ ప్రిఫర్ చేయరు, రాఘవేంద్ర గారు లాగే. కానీ అది నైట్ తీస్తే బాగుంటుందని కెమెరామెన్ అంటే నైట్ షూట్ చేసాం. సో నైట్ షూట్ చేసిన తర్వాత ప్యాకప్ అయిపోయింది, వచ్చి పడుకున్నా. పగలంతా పండుకుని సాయంకాలం నిద్రకు లేచేసరికి ఆకలేస్తుంది. ఆకలేస్తుంటే డబ్బులు చూసేసరికి కరెక్ట్గా 30 రూపాయలు ఉన్నాయి. 30 రూపాయలు ఉన్నాయి. ఈ 30 రూపాయలతో తినేసేస్తే మరుసటి రోజుకి డబ్బులు ఉండవు. కాబట్టి ఏం చేద్దాము, ఒక 10 రూపాయలు తిని, ఒక 15 రూపాయలు తిని మిగతా దాచుకుందామా, ఆకలేస్తుంది బాగా, 30 రూపాయలతో తినేద్దామా, టు బీ ఆర్ నాట్ టు బీ అని షేక్స్పియర్ అన్నట్టు. సరే అని జేబులో 30 రూపాయలు పెట్టుకుని రోడ్డు మీదకి వచ్చా. రోడ్డు యువతలు నేను ఉంచున్నాను, రోడ్డు అవతల గుణశేఖర్ గారు నుంచున్నాడు. సో జయకుమార్ గారు అని అన్నాడు. అనేసరికి ఆయన అన్నాను, రండి అని అన్నాడు. అనేసరికి దగ్గరికి వెళ్ళా. భోంచేశారా అని అన్నాడు. లేదండి అన్న. డబ్బులు ఎంత ఉన్నాయి అన్నాడు. 30 రూపాయలు ఉన్నాయన్న. ఇలాగ ఇవ్వండి అన్నాడు. చనువు అనమాట, బాగా పరిచయం కదా, రూమ్మేట్స్ ఇద్దరు. సరే 30 రూపాయలు ఇచ్చా, జేబులో పెట్టుకున్నాడు. రండి భోంచేద్దాం అన్నాడు. నాకు షాకు, ఏంటి డబ్బులు ఉన్నాయా, భోంచేయలేదు, ఈ భోజనం చేయలేదు అని చెప్పి 30 రూపాయలు తీసుకున్నాడు, భోజనానికి రమ్మంటున్నాడు. తన దగ్గర డబ్బులు లేకపోబట్టే కదా నా దగ్గర 30 రూపాయలు తను తీసుకున్నాడు, మరి భోజనానికి రమ్మంటున్నాడు ఏంటి అని నా ఆలోచన. ఆయన కథలు వెళ్తున్నాడు. సరేనా, ఆయన ఫాలో అయ్యాం. ఫాలో అయితే అక్కడ వడపల్లికి యువతలే ఒక హోటల్ ఉంది, డీలక్స్ హోటల్, మంచి హోటల్. ఏసీ సెక్షన్, నాన్ ఏసీ సెక్షన్ కూడా ఉంది. డైరెక్ట్గా ఏసీ సెక్షన్లోకి వెళ్తుంటే మరి నేను కూడా వెళ్ళాలి కదా. సరే వెళ్ళా, కూర్చున్నామండి. కూర్చుంటే నాకు లోపల ఆయన జేబులో ఉండేవి 30 రూపాయలు, ఆయన జేబులో ఏమీ లేదన్న సంగతి నాకు తెలుసు. ఈయనేంటి ఏసీ డీలక్స్లోకి తీసుకెళ్ళాడు అని నా ఆలోచన. నాకని మర్చిపోయాను నేను, నాకు ఇదే తిరుగుతూ ఉంది. సరే బేరర్ వచ్చాడు. బేరర్ వస్తే మీరేం తింటారు అని అన్నాడు. నేనేం తింటాను నేను ఆలోచిస్తూ ఉన్నా. బిర్యానీ తిందామా అని అన్నాడు. తలకాయ చెప్పా. ఒక బిర్యానీ తెప్పించాడు, షేర్ చేసుకున్నాం. సరే ఆకలేస్తుంది, ముందు తింటే తర్వాత డబ్బుల మాట దేవుడు ఎరుగు, ఏం జరుగుతుందో అదే జరుగుద్ది, లేకపోతే పప్పు రొప్పటానికన్నా వెళ్ళొచ్చు అనే ఆలోచనలు. బిర్యానీ తిన్నామండి. తిన్న తర్వాత ఇంకేదో పెరుగన్నం ఏదో తిన్నామండి. తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్ చెప్పాడండి. ఐస్ క్రీమ్ కూడా తిన్నాం. నేను తింటూనే ఉన్నా కానీ నా ఆలోచనలు ఈ భోజనం రెండు కలిపి తింటున్నాను నేను. ఇంతలోకి అంతా అయిపోయిన తర్వాత ఓకే బిల్లు తీసుకున్నాడు. బేరని బిల్లు తీసుకొచ్చారు. ఆ బిల్లు తీసుకున్నాడు. టక్కుమని లేచి నుంచుని ఈ బిల్లు నా దగ్గర తీసుకున్న 30 రూపాయలు ఈ రెండు కలిపి బేరని జేబులో పెట్టి 30 రూపాయలు టిప్ ఉంచుకో, నేను రేపో ఎల్లుండో వచ్చి ఆ బిల్లు చెల్లిస్తాను, బిల్లు నువ్వే చెల్లించు అని అక్కడి నుంచి కదిలాడు. కదిలేసరికి నాకు మత్తిపోయింది, షాకు. ఎంత డబ్బులు లేకపోయినా సరే
ఆ పరిస్థితిని ఏ విధంగా అధిగమించాలి అనేటటువంటి ఆ షార్ప్నెస్, ఆ ఆలోచన చాలా అద్భుతం అని అనిపించింది. ఊరుకున్నాను బేరం మరి. అంటే ఆ బేరన్ని ఎప్పటి నుంచో అలా మేనేజ్ చేస్తున్నాడు. తన దగ్గర డబ్బులు లేనప్పుడు రెగ్యులర్గా వెళ్ళేటప్పుడు పరిచయం అవుతారు కదా, ఆ పరిచయాన్ని పెంచుకుని ఇతని మంచితనాన్ని గమనించి ఆ బేరానికి అవసరం వచ్చేటప్పుడు ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి, అప్పుడులో ఉన్నప్పుడు ఇచ్చి లేనప్పుడు బేరర్ దగ్గర కలెక్షన్ ఉంటుంది కదా, సో ఆ విధంగా అతన్ని మేనేజ్ చేస్తున్నాడు. అతను కూడా చాలా నవ్వుతూ యాక్సెప్ట్ చేశాడు. సో రండి, ఆయన లేచి బయటకు వచ్చేస్తున్నాడు, నేను ఇంకా సంశయిస్తున్నాను, రండి అని అన్నాడు. అనేసరికి బయటకు వచ్చి ఆయన్ని అభినందించి ఆయనకి సెకండ్ ఇచ్చి, డబ్బులు లేనప్పుడే మనం ధైర్యంగా ఉండాలండి అనేవాడు. సో సచ్ ఏ వండర్ఫుల్ జెంటిల్మెన్. చాలా మంచి చదువుని, చాలా తెలివైన వాడు, తెలుగు సాహిత్యం, నవలా సాహిత్యం బాగా చదువుకున్నవాడు, మంచి గట్స్ ఉన్నవాడు. డైరెక్టర్ అయిన తర్వాత కలిసేవాళ్ళ మీరు? కలిసాం. అతనికి సపరేట్గా ఒక ఆఫీసు మెయింటైన్ చేసేవాడు. సినిమా ఉన్నా లేకపోయినా తన దగ్గర అసిస్టెంట్స్ అందరూ ఉండేవాళ్ళు. అసిస్టెంట్స్ హాల్లో కూర్చునేవాడు, తను అక్కడ కూర్చొని రాసుకునేవాడు. ఆలోచిస్తూ ఒక్కడే ఆలోచిస్తూ ఇలాగా లాక్కునేవాడు అతనికి మేనేజం ఆలోచిస్తూ. తర్వాత అతను పెన్సిల్తో రాస్తాడు. పెన్సిల్తో రాసి ఆ సీన్ నచ్చలేదు అనుకోండి, అరెస్ట్ చేస్తుంటాడు. అరెస్ట్ చేసి మళ్ళీ రాస్తాడు. సో ఎప్పుడన్నా నేను వెళితే జయకుమార్ గారు వచ్చారని లోపలికి చెప్తే నన్ను లోపలికి పిలుస్తాడు. సో ఇద్దరం కూర్చుంటాం. కూర్చున్న తర్వాత అతను హీ స్పీక్స్ విత్ లిమిటెడ్ పీపుల్, చాలా తక్కువ మాట్లాడతాడు. తక్కువ మందితో ఫ్రెండ్స్ కూడా తక్కువ మంది ఉన్నారు తనకి. అందులో నేను ఒకటి నవ్వటం ఒక మంచి విశేషం అని చెప్పుకోవాలి. సో ఒకసారి వెళితే జయకుమార్ గారు మంచి టైటిల్ చెప్పండి, చాలా ఫ్రెష్ టైటిల్ చెప్పండి అని అన్నాడు. ఫ్రెష్ టైటిల్ ఏం చెప్తాము, తెలుగు భాషలో ఉన్న టైటిల్సే చెప్తాము. 2-3 టైటిల్స్ చెప్తే ఇంకేదైనా ఫ్రెష్గా ఉండేది చెప్పండి అని అంటాడు. అంటే ఏదన్నా కొత్తగా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి, ఎవరి పెట్టనటువంటి టైటిల్ అయ్యి ఉండాలి అనేటటువంటి ఉద్దేశం తప్పనమాట, బాగా తప్పిస్తాడు. అప్పుడు ఇంద్రధనుస్సు అని అనంటే ఇంద్రధనుస్సు వచ్చేసినట్టుందండి అని అన్నాడు. అప్పుడు హరివిల్లు అన్నా, బాగుంది ఇది హరివిల్లు, చాలా బ్యూటిఫుల్ టైటిల్, చాలా బాగుంది అని. హరివిల్లు అనేది చాలా పొయిటిక్ టైటిల్. సో ఆ విధంగా ఒక మంచి టేస్ట్ ఉన్న వ్యక్తి. తర్వాత అండి ఆయన సొగసు చూడతరమా తీశాడు. ఎలా తీశాడు, సొంత డబ్బులు పెట్టి. లాఠీ అని అంతకుముందు ఒక సినిమా తీశాడు, ఫస్ట్ సినిమా, అది ఫెయిల్ అయింది. తర్వాత సొంత డబ్బులు వేసి 30 lakhs పెట్టి సొగసు చూడతరమా సినిమా తీశాడు. దాని ప్లాన్ ఏంటి, 30 lakhs బడ్జెట్, 30 days షూటింగు, 30 roles ఎక్స్పోజ్ చేయాలి. ఆ ప్లానింగ్ చూడండి. అలాగే 30 lakhsలో 30 daysలో షూటింగ్ ఫినిష్, 30 roles ఎక్స్పోజ్ చేయాలి. అప్పుడు ఈస్ట్మన్ కలర్ కదా, ఫిలిం కాస్ట్ ఎక్కువ. సో చేశాడు. సొగసు చూడతరమా టైటిల్ కూడా చాలా పొయిటిక్ టైటిల్. ఒక ఇంగ్లీష్ పిక్చర్ నుంచి బేస్ తీసుకున్నాడు అనుకోండి, తీశాడు. సినిమా బాగా ఆడకపోయినా అందులో ఒక 10 లక్షలు నష్టపోయాడు. ఆయనే చెప్పాడు నష్టపోయాడు, కానీ సినిమా బాగా తీశాడు అనేటటువంటి పేరు వచ్చింది. దానికి మరో విశేషం ఏంటంటే, అజయ్ శాంతి గారు ఈటీవీలో పనిచేస్తున్నారు, ఇప్పుడు క్రియేటివ్ హెడ్గా ఉన్నారు. ఆయన చేత డైలాగులు రాయించాడు. ఆయన ఈ సినిమాల మీద రివ్యూలు రాసేవాడంట, చాలా చక్కగా రివ్యూలు రాసేవాడు. ఆ రివ్యూలు చూసి ఇంప్రెస్ అయ్యి ఆయన్ని పిలిపించి ఆయన చేత డైలాగులు రాయించాడు. ఫస్ట్ సినిమాకి ఆయనకి డైలాగులు రాసినందుకు అజయ్ శాంతి గారికి నంది అవార్డు వచ్చింది. సో ఒక 10 లక్షలు సొంత ఇన్వెస్ట్మెంట్ రిస్క్ చేసిన 10 లక్షలు లాస్ వచ్చినా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత
ఇక అన్ని రామాయణం రామాయణానికి వచ్చింది. రామాయణం కానీ మరి తర్వాత రామాయణం. చూడాలని కానీ ఒక్కడ కానీ ఆ తర్వాత తర్వాత రామాయణ నుంచి తర్వాత డైరెక్ట్గా చిరంజీవి గారి సినిమాకి వెళ్ళిపోయాడు. సచ్ ఏ వెరీ గుడ్ ఎస్ రీడర్, వెరీ గుడ్ ఫ్రెండ్, మంచి గట్స్ ఉన్న డైరెక్టర్, ఎస్ చాలా బాగా ఆలోచిస్తాడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.